గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పిస్కిల్లాని. మరి బాగున్నారా మీరు అందరూ? మేము బాగున్నామండి. మరి ఈ రోజు వీడియో ఏంటంటే, మరి చాలా మంది అయితే మనకి కామెంట్స్ అయితే పెడతా ఉన్నారు. అందులో 2-3 కామెంట్స్ కి అయితే నేను ఈ రోజు సమాధానం ఇవ్వబోతున్నానండి. మరి మరి మీరు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్తూ, మరి మా పిల్లలకైతే ఈరోజు చికెన్ ఫ్రై అండి, సింపుల్ గా ఎటువంటి మసాలాలు లేకుండా మరి చారులో నంచుకోవడానికి పిల్లల కోసం అయితే చికెన్ ఫ్రై అయితే రెడీ చేస్తున్నాను. మరి చూపిస్తాను, చూసేయండి. మరి వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దగ్గర సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి. మరి చాలా మంది మరి ఎంతో మంచిగా కామెంట్ చేస్తూ మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి తప్పకుండా ఇంకా ఇలాగే మా ఛానల్ చూస్తూ మాకు ఎంతో సపోర్ట్ అందించాలని కోరుకుంటూ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఇప్పుడైతే నేనైతే ఒక 3 కామెంట్లకి అయితే నేను మీకు సమాధానం అయితే ఇస్తున్నానండి. ఫస్ట్ అందులో ఒక కామెంట్ ఏంటంటే, మీ వారు ఎన్నాళ్ళైందండి చనిపోయి, తర్వాత ఎందుకు చనిపోయారని చెప్పేసి ఒక కామెంట్ అయితే పెట్టారు. మరి దానికి నేను చెప్తున్నాను. ఆయన చనిపోయి ఇప్పటికి 13 సంవత్సరాలు అయితే అయ్యిందండి. మరి హార్ట్ స్ట్రోక్ వచ్చి అయితే ఆయన చనిపోయారు. మరి అదండి. తర్వాత రెండో కామెంట్కి అయితే నేను చెప్తున్నాను ఏంటంటే, మీకు ఎంతమంది పిల్లలండి అని అడిగారు కదా. మరి నాకైతే పుట్టిన పిల్లలు 3 అండి. ఒక బాబునైతే పెంచుకుంటున్నా, మొత్తం 4 పిల్లలండి. మరి ఇంకో కామెంట్ ఏంటంటే, మీది సొంత ఇల్లేనా అని అడిగారు. అవునండి, మా సొంత ఇల్లే. మరి ఇది కూడా మా సొంత ఇల్లేనండి. అలా ఇంకా కొన్ని కామెంట్స్ ఉన్నాయి, వాటికి కూడా తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు. మరి ఇప్పుడైతే నేను మరి కర్రీ అయితే వండేస్తున్నాను, చూసేయండి. చికెన్ అయితే ఇదిగో అండి, కిలో తీసుకొచ్చారు. ఇప్పుడు కిలో అయితే నేను ఏం చేస్తానంటే, పప్పుచారులోకి చక్కగా సింపుల్ గా ఎటువంటి మసాలాలు లేకుండా మరి ఫ్రై అయితే చేస్తానండి. చక్కగా నంచుకుని తింటాక బాగుంటది. మరి ఎక్కువ మసాలాలు వేయటం కూడా మంచిది కాదండి, పిల్లలు కదా చదువుకుంటున్నారు. తర్వాత మరి మసాలాలు ఎక్కువ వేయటం వల్ల కొంత ప్రాబ్లంగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను చాలా వరకు మసాలాలు అయితే అవాయిడ్ చేసేసాను. అందుకని చెప్పి మసాలాలు లేకుండా పప్పుచారులోకి, రసంలోకి ఉపయోగపడేటువంటి మరి చికెన్ ఫ్రై అయితే మా పిల్లల కోసం రెడీ చేస్తున్నాను. ఇప్పుడైతే కడుక్కుంటానండి దీన్ని శుభ్రంగా. చికెన్ అయితే శుభ్రంగా కడిగేసానండి. ఇది చక్కగా వాటర్లో తీసి బండిలో అయితే వేస్తున్నాను. నూనె గట్ట ఏం పోయలేదు అందులో. 3 సార్లు అయితే శుభ్రంగా కడిగాను. కొంచెం నీసు పోయేదాకా, వాసన పోయేదాకా కడుక్కోవాలి కదా. మరి విధంగా కడిగానండి. ఇప్పుడు కడిగిన దాన్ని పొయ్యి మీద పెడుతున్నాను. నూనె గట్ట ఏం పోయలేదండి. పొయ్యి మీద పెట్టి ఇదిగోండి పొయ్యి ఆన్ చేశాను. ఇప్పుడైతే ఇది ఉడుకుతా ఉంటది. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా మరి ఎగిరిపోయేదాకా అయితే ఉడికించుకుందాం. పొయ్యి మీద పెట్టాను కదా, మరి కొంచెం అయితే ఉడికించుకుందాం అండి. అందులో ఉన్న వాటర్ అంతా పోయేదాకా అయితే మనం ఉడికించుకుందాము. మరి 13 సంవత్సరాలు అయితే అయ్యిందండి మా వారు చనిపోయి. మరి అప్పటి నుంచి అప్పుడు మా పిల్లలు చాలా చిన్న పిల్లలండి. మా పెద్ద బాబు అయితేనేమో 7th క్లాస్లోకి వచ్చాడు. మా చిన్న బాబు అయితే 5th క్లాస్లోకి వచ్చాడండి. మరి శైంతల్లి అయితే మరి ఎలాగ చదువులేదు కదా, పాపం బాబోదు. మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు 13 సంవత్సరాలు అయితే అవుతుంది. మరి 13 సంవత్సరాలు మరి ఎన్నో బాధలు పడి, మరి ఎన్నో ఇబ్బందులు పడి మరి పిల్లల్ని అయితే పైకి తీసుకొచ్చారండి ఇప్పుడు దాకా, దేవుడి కృపను బట్టి. మరి చాలా మంది అడుగుతున్నారు కదా, సిస్టర్ మీ వారు ఎలా చనిపోయారు, లేకపోతే మీ పిల్లలు ఎంతమంది, మరి మీ సొంత ఇల్లా కాదా అని అడుగుతున్నారు. అవునండి, మాది సొంత ఇల్లే. దేవుడు ఇచ్చాడు నాకైతే గిఫ్ట్. అది కూడా ఒక రోజు మీకు వీడియో చేసి చూపిస్తాను. తర్వాత ఇదండి, పిల్లలు అయితే నాకు 3 పిల్లలు. ఒక బాబునైతే ప్రభు మీకు తెలుసు కదా పెంచుతున్నాను. మొత్తం 4 పిల్లల బాధ్యత అయితే నా మీద ఉందండి. ఇవన్నీ చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటా ముందుకెళ్ళాలి. కాబట్టి తప్పకుండా మా వీడియోలు చూడండి. మా వీడియోలు తప్పకుండా మీ సపోర్ట్ అందించండి. ఇది ఇప్పుడు చూడండి, అదిగోండి చికెన్ అయితే చక్కగా ఉడుకుతా ఉందండి. అందులో వాటర్ అంతా ఎగిరిపోవాలి. అప్పుడు ముక్క కూడా చక్కగా మెత్తగా ఉడికిపోద్ది. అప్పుడు ఆయిల్ వేసుకుని పసుపు గట్ట వేసి మరి కారం గట్ట వేసుకుని చక్కగా వేయించుకుందామండి. చికెన్ అయితే అదిగోండి, వాటర్ చూసారా ఎట్లా వచ్చిందో. ఆ వాటర్ అంతా శుభ్రంగా ఎగిరిపోవాలండి. ఎగిరిపోయిన తర్వాత అప్పుడు నేను ఏం వేస్తాను అందులో చూపిస్తానండి మీకు. మరి మీకు చికెన్ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. మా పిల్లలకి చికెన్ ఫ్రై అంటే ఇష్టం, శైంతలకి ఏమో కూర అంటే ఇష్టం.
కానీ ఈరోజు చికెన్ ఫ్రై మాత్రమే నేను చేస్తున్నాను పిల్లల కోసం. చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎగురుతా ఉందండి. ఇప్పుడు మా పిల్లలు ఏం చేస్తున్నారు చూపిస్తాను మీకు. కూర్చుని ఆడుకుంటా ఉన్నారు. ప్రభు పాలకి వెళ్ళాడు. చూడండి షైన్ తల్లి హాయ్ చెప్పు. అబ్బా అన్నీకి ఏం చేస్తున్నావమ్మా? తల నొక్కుతున్నావా? తమ్ముడే నీరసంగా కూర్చున్నాడు. నొక్కు ఈలోపు కూర వండేస్తాను తిందిరుగానే. చికెన్ ఫ్రై తినేద్దాం. సరే వాటర్ అయితే ఈ విధంగా మొత్తం అంతా ఎగిరిపోయిందండి. ఇప్పుడు నేను కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపును సాల్ట్ వేస్తానండి. ఇప్పుడు పసుపు సాల్ట్ వేసి బాగా తిప్పుదాము. పసుపు ఉప్పు వేసి ఇవ్వండి. ఈ విధంగా అయితే బాగా కలుపుతున్నాను. ఉడుకుతూ ఉంది. అయితే ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేస్తానండి. ఇప్పుడు కారం కూడా వేద్దాం. అంత బాగా కలుపుకొని సిమ్లో అయితే పెట్టేసి మూత వేస్తానండి. ఒక 2-3 నిమిషాలు మూత అయితే వేసిన తర్వాత అప్పుడు ఉడికిద్దండి. బాగా చూపిస్తాను మీకు. చూసారా ఇవ్వండి. చూసారా ఉప్పు కారం పసుపు అన్నీ వేస్తాను కదా. ఇప్పుడు అది ఆయిల్ పోతున్నానండి. ఎక్కువ వేసిపోయినది ఆయిల్. ఇప్పుడు ఈ ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు నేను మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాలు అయితే చక్కగా ఉడకనిస్తానండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది అప్పుడే ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది కూడా ఇది. ఇదిగోండి ఆయిల్ ముందే పోస్తే ముక్క గట్టిపడిపోద్దండి. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా అయితే ఉప్పు కారం పసుపు అన్నీ వేసిన తర్వాత అయితే ఆయిల్ పోసానండి. చక్కగా భలే వాసన వస్తుంది. గుమాయిస్తుంది కూర అయితే. ఇప్పుడైతే సిమ్లో పెట్టి కూర మూత వేస్తున్నానండి. ఉప్పు కారం చక్కగా ఆయిల్ అన్నిటితో పాటు చక్కగా ఉడికిద్ది అనమాట. ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోయింది. బాగుంటుందండి. చాలా బాగుంటుంది ఇది. ఇలాగా ఎటువంటి మసాలాలు లేకుండా చాలా బాగుంటుంది. మా పిల్లలకి చాలా ఇష్టం. ఎందుకంటే పిల్లలు చదువుకుంటున్నారంటే మరి వేడి చేస్తుందేమని చెప్పి నేను ఎక్కువ మసాలాలు వేయట్లేదండి. కూర్చుని ఎక్కువ చదువుకుంటూ ఉంటున్నారు. అందుకని చెప్పి వేయట్లేదండి. ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడైతే అన్నం పెట్టేసి పిల్లలకి చక్కగా ఇది వస్తారు. ఇదిగోండి మొక్క చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. చాలా బాగా మెత్తగా ఉడికిపోయింది. బాగుంటుందా? ఇదిగోండి మెత్తగా ఉడికిపోయింది మొక్క అయితే. ఇప్పుడైతే పిల్లలకి చక్కగా పెడతాను. తింటారు. చూపిస్తాను. చూసేయండి. చికెన్ ఫ్రై అయితే రెడీ. షైన్ తల్లి మళ్ళీ బాగుంటుంది. నీకు ఇష్టం కదా. ఉప్పు సరిపోతుందిలే చెప్పా. మమ్మీ బాగా చేసిందా లేదో చెప్పాలి. చెప్పు. ముఖ్య బాగుంది. బాగుందా? బాగుంది. కూర కంటే కూడా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇదిగోండి
పప్పుచారు సాంబార్. ఎటువంటి మసాలాలు లేకుండా ఈరోజైతే చికెన్ ఫ్రై చేసేసుకున్నాము. చాలా బాగుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.